బీజేపీ జిల్లా అధ్యక్షుడి నియామకం అక్కడ అసమ్మతి కాకరేపింది. పార్టీ కోసం కష్టపడిన వారిని కాదని కాకా పట్టిన నేతకే పదవిచ్చారని కేడర్ కస్సుబుస్సులాడుతోంది. దీంతో బీజేపీలో గ్రూప్ పాలిటిక్స్ మొదలయ్యాయి. జిల్లా అధ్యక్షుడిని మార్చాల్సిందేనని ఏకంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ముందే నేతలు నిరసన గళం విప్పారంటే కమల దళంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా అధ్యక్షుడిని మార్చకపోతే తమ దారి తాము చూసుకుంటామని నేతలు హెచ్చరించడంతో ఏం చెయ్యాలో పాలుపోక కాషాయ పార్టీ పెద్దలు తల బాదుకుంటున్నారు. ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? పార్టీ నాయకత్వం ఏమంటోంది? క్రమశిక్షణకు మారుపేరైన బీజేపీలో ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. డిసిప్లిన్ నుంచి నేతలు డీవియేట్ అవుతున్నారు, గాడి తప్పుతున్నారు, గ్రూపు విభేదాలతో వీధికెక్కుతున్నారు, కట్టు తప్పి వ్యవహరిస్తూ పార్టీ నాయకత్వాన్ని కంగారు పెడుతున్నారు, అధిష్టానం నిర్ణయాలను తప్పుపడుతున్నారు. దీంతో కోల్డ్ వార్ కామన్ గా మారింది. గతంలో అంతర్యుద్ధం జరిగేది, కానీ ఇప్పుడది బహిర్గతమవుతుంది. దీంతో కమల దళంలో కాంగ్రెస్ కల్చర్ ప్రవేశించింది అనే టాక్ నడుస్తోంది. నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉంది. పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా జిల్లా అధ్యక్షులను ప్రకటించిన తర్వాత విభేదాలు భగ్గుమంటున్నాయి. నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నాగం వర్షిత్ రెడ్డికి రెండోసారి బాధ్యతలు అప్పగించింది పార్టీ నాయకత్వం. దీంతో పదవి ఆశించి భంగపడిన నేతలు నారాజయ్యారు. సీనియర్లు తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 27న పోలింగ్ జరగనున్న సమయంలో పార్టీలోని గొడవలు కమలం క్యాడర్ను గందరగోళానికి గురిచేస్తున్నాయి. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ నల్లగొండ జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశానికి హాజరయ్యారు. ఇదే అదునుగా భావించిన బీజేపీ అసంతృప్తి నేతలు జిల్లా అధ్యక్షుడి నియామకం విషయంలో తమ నిరసన గళాన్ని వినిపించారు. సాదాసీదా ప్రొటెస్ట్ కాదు. బీజేపీ నల్లగొండ పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్ ఆధ్వర్యంలో ప్లగార్డులు, నల్ల కండువాలతో నిరసన వ్యక్తం చేయడాన్ని పరిశీలిస్తే కాషాయ దళంలో క్రమశిక్షణ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా అధ్యక్షుడిగా నాగం వర్షిత్ రెడ్డిని నియమించడాన్ని తప్పుపట్టారు. ఈయన ఏకపక్షంగా వ్యవహరిస్తారని సొంత పార్టీలోనే విమర్శలు ఉన్నాయి. క్యాడర్ను సమన్వయం చెయ్యరు అని టాక్. గతంలో వర్షిత్ రెడ్డి వైఖరిని పరిశీలించిన కమలం శ్రేణులు మరోసారి అవకాశం ఇవ్వొద్దని కోరాయి. కానీ కార్యకర్తల అభిమతానికి వ్యతిరేకంగా వర్షిత్ రెడ్డికి మళ్లీ జిల్లా అధ్యక్ష పదవి అప్పగించడంపై అసమ్మతి రాజుకుంది. నాగం వర్షిత్ రెడ్డి బీజేపీలో క్రియాశీల సభ్యుడు కాదట. నిబంధనలకు విరుద్ధంగా జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఎలా అప్పగించారంటూ క్యాడర్ ప్రశ్నించడంతో నేతలు సమాధానం చెప్పలేని పరిస్థితి. పార్టీ మండల, జిల్లా నాయకులు సీనియర్లను సంప్రదించకుండా, వారి అభిప్రాయాలు తెలుసుకోకుండా వర్షిత్ రెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా నియమించడం ఏమిటి అని నిలదీయడంతో నీళ్లు నమలడం నేతలవంతైంది. పార్టీ అధ్యక్షుడిని మార్చాలని, లేకపోతే తమ దారి తాము చూసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు పార్టీలో నెలకొన్న పరిస్థితులు క్యాడర్ను అయోమయంలో పడేసింది. అయితే బండి సంజయ్ పార్టీ కార్యాలయం లోపల ఉన్న సమయంలోనే ఆందోళన చేపట్టడంతో పార్టీ సీనియర్ నాయకులు గుజ్జల ప్రేమేందర్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. పార్టీ అధ్యక్షుడిని మార్చాల్సిందేనని డిమాండ్ చేయడం బీజేపీలో నెలకొన్న పరిస్థితికి అద్దం పడుతోంది. నాగం వర్షిత్ రెడ్డితో పార్టీ బలపడే పరిస్థితి లేదని క్యాడర్ చెబుతోంది. పార్టీ పటిష్టత కోసం ఏళ్ల తరబడి కష్టపడిన వారికి అవకాశం ఇవ్వకపోవడాన్ని తప్పుపట్టారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, పార్టీకి లాయల్టీ వంటి అంశాలను పట్టించుకోకుండా కేవలం రాష్ట్ర నేతల అండదండలు ఉన్న వారికి పదవి ఇచ్చారు అంటూ మండిపడ్డారు. పార్టీని నమ్ముకొని ఉంటే నట్టేట మునుగుతామని, తమ దారి తాము చూసుకుంటామని కొందరు నేతలు చెప్పడంతో వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ పార్టీలోని పరిస్థితులపై ఆగ్రహంతో ఊగిపోవడంతో కంట్రోల్ చేయడం కష్టమైంది. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అధ్యక్ష పదవి ఎలా ఇస్తారు అని మండిపడ్డారు. పార్టీలో తనకు ఓ వర్గాన్ని తయారు చేసి అనుకూలంగా ఉండేవారిని భవిష్యత్తులో కలిసి వచ్చే పదవుల్లో కూర్చోపెడతానని జిల్లా అధ్యక్షుడు హామీ ఇచ్చారు అన్న విషయాన్ని గుర్తు చేశారు. మిగిలిన వారికి మొండి చేయి చూపించాలి అన్న ప్లాన్ లో వర్షిత్ రెడ్డి ఉన్నారు అని చెప్తున్నారు. మరోవైపు తాను జిల్లా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తర్వాతే బీజేపీలో జోష్ వచ్చింది అన్నది వర్షిత్ రెడ్డి వర్షన్. తనపై ఉన్న నమ్మకంతోనే మరోసారి బాధ్యతలు అప్పగించారు అన్న వాదాన్ని అప్పగించారు. నల్లగొండ జిల్లా అధ్యక్షుడి నియామకంపై వివాదం నెలకొన్న సమయంలో సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల అధ్యక్షుల ఎంపికపై పార్టీ పునరాలోచనలో పడిందట. నల్లగొండ జిల్లా బీజేపీ నేతల మధ్య అనైక్యతతో పార్టీ బలహీనపడే అవకాశం లేకపోలేదు అనే ఆందోళన క్యాడర్లో వ్యక్తమవుతుంది.
పార్టీలో నెలకొన్న పరిణామాల మధ్య వర్షిత్ రెడ్డిని మారుస్తారా లేక అసమ్మతి నేతలను బుజ్జగించి దారికి తెచ్చుకుంటారో చూడాలి.